శంషాబాద్ దగ్గరలోని చిన్న గోల్కొండ ఏరియాలో ఉన్నటువంటి కాకతీయ ఓల్డేజ్ హోమ్. సారీ ఓల్డేజ్ హోమ్ అంటే వీళ్ళు ఒప్పుకోరు. ఇది రిటైర్మెంట్ హోమ్ అన్నమాట. కాకతీయ రిటైర్మెంట్ హోమ్. ఎవరైనా సరే ఓల్డేజ్ హోమ్ లో ఉండాలన్నా లేకపోతే పిల్లలకి దూరంగా ఉండాలన్నా చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాగే పెట్టేవాళ్ళు కూడా, అంటే పిల్లలు వాళ్ళకి అవకాశం లేక, వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేక అప్పుడు మాత్రమే ఇలాంటి హోమ్స్ లో పెడుతూ ఉంటారు. సో అలా పెట్టేటప్పుడు పేరెంట్స్ ఎలా ఉంటారనే బెంగ వాళ్ళకు ఉంటుంది. నిజంగా హోమ్స్ ఎలా ఉంటాయో, మేము అక్కడ అడ్జస్ట్ కాగలుగుతామా లేదా అనే దిగులు పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. బట్ కాకతీయ రిటైర్మెంట్ హోమ్ లో మాత్రం అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా విశాలమైనటువంటి హోమ్ ఇది. దాంతో పాటు చుట్టూ మొక్కలు, చెట్లు, వాటి నుంచి మంచి ఎయిర్, చక్కటి బ్రీతింగ్ అన్ని హ్యాపీగా చేసుకోవచ్చు ఇక్కడ ఉంటే. తర్వాత కొత్తగా వీళ్ళు గోశాల కూడా పెట్టున్నారు. ఇంతకుముందు మనం ఈ హోమ్ కి వచ్చాము. బట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చాలా ఎక్స్టెండ్ చేసేసి ఇంకా గార్డెన్ అంతా పెంచారు, గోశాలను ఏర్పాటు చేశారు, రూమ్స్ ఎక్స్టెండ్ చేశారు. అంతకుముందు చాలా తక్కువ రూమ్సే ఉన్నాయి, ఇప్పుడు చాలా ఎక్కువ అయ్యాయి రూమ్స్ కూడా. ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట ఇక్కడికి వచ్చేందుకు మన వీడియో తర్వాత. సో అందుకోసమే వీళ్ళు ఇంకా ఎక్కువగా రూమ్స్ ని అన్నిటినీ ఏర్పాటు చేశారు. అన్ని డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. హోమ్ ఎలా ఉంది? హోమ్ బాగుంది. నేను వచ్చి 5 days అయింది. అన్ని డైటింగ్ అది బాగుంది, టైం టు టైం. నాకు హ్యాపీగా ఉంది. అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అట్మాస్ఫియర్ చాలా బాగుంది. వీళ్ళందరి గురించి అప్రిషియేట్ చేయాలి. వీళ్ళ సర్వీస్, వీళ్ళు బాగా సర్వీస్ చేస్తున్నారు. మనం దాని గురించి ఏం ఆలోచన లేదు. ఫుడ్ బాగుంది. వాళ్ళ కిషోర్ గారు ఉన్నారు, ఆయన టైంకి అన్ని చూసుకుంటారు. చెప్పడం వాళ్ళు సెకండ్స్ లో వర్క్ చెప్పిస్తున్నారు. నాకైతే హ్యాపీగా ఉంది. హ్యాపీ హోమ్ అయితే ఇది. హ్యాపీ హోమ్. రైట్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. I'm enjoying. No doubt. There is no second thought in it. ఎలా ఉంది చెప్పండి కాకతీయ Marvel. ఓల్డేజ్ హోమ్? No words, speechless. కానీ ఫ్యామిలీకి దూరంగా ఎలా ఉంటాయి? We have forgotten family. అంటే ఫ్యామిలీని కూడా మర్చిపోయి, అది better than home. I can say. I came from Delhi. Basically, I'm an advocate. I left practice also, and I'm not doing a practice. Corporate లే పనిచేశాను 2-3 కంపెనీస్. రియల్లీ స్వర్గంలోకి వచ్చి పడిపోయినట్టుంది. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే ఇక్కడికి వచ్చాం. ప్రైసింగ్ ఏమన్నా ఎక్కువ అనిపిస్తుందా? లేదేం లేదు. ప్రైసింగ్ అది అసలు జస్ట్ ఫర్ మెయింటెనెన్స్ అది వాళ్ళకి. అది మేము ఇచ్చేది నథింగ్. ఇక్కడే కంటిన్యూ చేస్తారా? పర్మనెంట్ టిల్ లాస్ట్ బ్రీత్. డిసైడెడ్. ఐ హ్యావ్ గుడ్ బిగ్ హౌస్ ఇన్ ఢిల్లీ ఆల్సో. నచ్చింది నాకు. ఆంధ్ర ఫుడ్, ఆంధ్ర పర్సన్స్, ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్ అంతా నచ్చింది నాకు. బేసికలీ ఫ్రమ్ ఆంధ్ర, తిరుపతి, విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాం. బార్న్ అండ్ స్టడీడ్ హియర్, దెన్ వెంట్ టు నార్త్ ఇండియా, భోపాల్ అండ్ ఢిల్లీ, హర్యానా, ఎన్సీఆర్, డిఫరెంట్ ఫార్మ్స్ ఐ వర్క్డ్. బట్ ఇక్కడ అంత రియల్లీ ఫుడ్, ఎవ్రీథింగ్, టైం మేనేజ్మెంట్, టైమ్లీ ఫుడ్, టైమ్లీ స్లీప్, టైమ్లీ మెడికేషన్. ఈవెన్ జిఆర్ స్వామి టీమ్ వస్తే గెస్ట్ రూమ్ తీసుకెళ్లి చూపెట్టాను. టెంపుల్ లా ఉందని చెప్తున్నాడు తను, చిన్న జిఆర్. నేనే తీసుకెళ్లి చూపెట్టాను సార్ చెప్తే. జస్ట్ లైక్ టెంపుల్. నా రూమ్ కూడా విజిట్ చేశాడు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఓల్డేజ్ హోమ్ అనకూడదేమో, మీరందరూ రిటైర్మెంట్ హోమ్ అంటున్నారు. అదే ఓల్డేజ్ హోమ్ అంటే నన్ను కొట్టినా కొడతారు మీరు. అంత లేదు, రిటైర్మెంట్ హోమ్. ఇప్పుడు 4 months అయింది నేను వచ్చి జాయిన్ అయ్యి. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం అండి. ఆంధ్ర నుంచి. ఆంధ్ర నుంచి. ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు ఆంధ్ర నుంచి? నేను మీ వీడియో చూసాను, మీరు చేసిన వీడియో ఒకప్పుడు. ఓకే. నేను ఇక్కడైతే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను. రీసెంట్ గా నా మిసెస్ చనిపోయింది, అందుకు ఇక్కడ వచ్చేస్తే బాగుంటుందని వచ్చాను. ఎలా ఉందండి మరి? చాలా బాగుందండి. ఫుడ్ గానీ, ఎన్విరాన్మెంట్ గానీ అంతా ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది, మేనేజ్మెంట్ సర్వీసెస్ బాగున్నాయి, ఫుడ్ మారులెస్ గా ఉంది, అన్ని విధాల సౌకర్యంగా ఉంది. మాలాంటి రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి చాలా బాగుంటుంది ఇక్కడ. మీకు మరి పిల్లలు లేరా అండి? ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఒక పెంపుడు కొడుకు ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ బరువులు, బిజీ లైఫ్ వాళ్ళది. నేను వాళ్ళకి అదనంగా ఎందుకు బరువు కావాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసా. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసా, డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయినా. ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఉంటా. ఢిల్లీ అంటే నేను హైదరాబాద్, మా గచ్చిబౌలి. ఎలా ఉంది హోమ్? Excellent. Very comfortable. For the past 1 year I am here. January 2024 I came here. Excellent. I am very comfortable here. Like me, so many people are comfortable here. ఏం చేసేవాళ్ళండి మీరు ముందు?
నేను బిఎస్ఎన్ఎల్లో డీఈగా చేశానండి. రిటైర్ అయిపోయి 17 ఇయర్స్ అయింది. ఐ లాస్ట్ మై వైఫ్ 7 ఇయర్స్ అగో. మా ఇంట్లో గచ్చిబౌలి మా ఇల్లు ఉంది. ఇప్పుడు ఇంకా ఇల్లు లాక్ చేసేసుకుని ఇక్కడున్నా. ఇద్దరు, ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. మా అబ్బాయి బాంబేలో ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. దే ఆర్ వెల్ ప్లేస్డ్. లాగేసేసారు ఇంటికి ఇంటికి లాక్ చేశారు. ఇంటికి లాగేసి ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు బాగుందా? చాలా 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 బాగుంది. అండ్ ఈ సందర్భంలో సుమన్ టీవీకి, నిరుపమ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను. యు ఆర్ గ్రేట్, రియలీ ఐఎమ్ టెల్లింగ్. చెప్పకూడదు కానీ అవధానం చేసినట్టు చేస్తారు మీరు. లోపలే రన్ అవుతూ ఉంటుంది మీకు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ టు ఎక్స్ట్రాక్ట్. చాలా బాగుంటుంది ఇది. యాక్చువల్గా ఇక్కడ కూడు గూడు గుడ్డ అంటాం కదా మనము. కూడు ఎక్సలెంట్, గూడు వెల్ మెయింటైన్డ్. మా రూమ్ లో చూడండి మీరు. తర్వాత గుడ్డ లాండ్రీ, మా ఎక్సలెంట్ లాండ్రీ దే ఆర్ మెయింటైనింగ్. రెగ్యులర్ గా ఉతికి తెచ్చిస్తారు మాకు. తర్వాత స్టాఫ్ ఆర్ వెరీ 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 నైస్, ఎస్పెషలీ మేనేజర్ అండ్ నీరజమ్మ వాళ్ళిద్దరు. ఏం సార్ ఉయ్యాల్లో ఊగుతున్నారు? ఏదో మళ్ళా కూర్చున్నా. ఇక్కడే ఉంటాము మేము, ఈ గార్డెన్ లో అంతా చూసుకుంటా ఉంటాం. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఓకే. ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు. మా వైఫ్ చనిపోయి 25 ఇయర్స్ అయింది. నేను శ్రీరామ్ చిట్స్ లో జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యాను. మీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదని విన్నాను సార్ నేను. పెద్దదే, పిల్లలు లేరు కదా, అమెరికాలో ఉన్నారు. 25 ఏళ్ళు కొంతకాలం నేను ఒంటరిగానే ఉన్నాను, వంట మనిషిని పెట్టి చేయించుకుంటా. దానికన్నా నేను మీ ఇంటర్వ్యూ చూశాను. చూసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి చూసి 2 రోజులు ఇక్కడ స్టే చేసి నాకు బాగా నచ్చిన తర్వాత నేను ఇల్లు కూడా అమ్మేసి పిల్లలకు డబ్బు పంపించేసి ఇక్కడికి వచ్చేసాను. ఇల్లు కూడా అవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు అని. మీరు పుచ్చలపల్లి సుందరమయ్య గారి సుందరయ్య గారి చెల్లెలు కొడుకు. చెల్లెలు కొడుక. నెల్లూరులో కూడా మాకు డాక్టర్ రామచంద్రారెడ్డి హాస్పిటల్ అని ఉంది. ఆయన కూడా మా మేనమామ రామచంద్రారెడ్డి గారు కూడా. 300 మంది స్టాఫ్ ఉంటారు. నేను ఇందాక అందుకే అన్నాను సార్, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్. వాటన్నిటికన్నా నాకు ఇక్కడ ఉండడమే, అంతా మా స్టాఫ్ కానీ వీళ్ళు ఉన్నారు కదా, అంతా రిలేషన్స్ లాగే ఉంటారు. కానీ వాళ్ళు స్టాఫ్ మేమేదో ఇన్మేట్స్ అనేది లేకుండా చాలా బాగా కలిసిపోయి ఉంటాం. బాగా నచ్చింది మాకు. వాళ్ళకి ఏమైనా అవసరమైనా కూడా మేము కలిసి పని చేసుకుంటా ఉంటాం. అదే మీరు మొక్కలు అవన్నీ చూపిస్తున్నారు కదా మాకు, గతంలో మీరు తీసిన ఫ్లవర్స్ అవన్నీ చూపిస్తున్నారు. అన్ని ఇంకా రాలేదు, ఇక్కడ తీసిన ఫ్లవర్స్ ఎందుకన్నా రాలేదు దీంట్లో. చాలా బాగుంటాయి. ఇక్కడే కంటిన్యూ చేస్తారా? ఇక్కడే ఉంటానమ్మా, నేను ఉన్నంత వరకు ఇక్కడే ఉండిపోతాను. పుచ్చలపల్లి సుందరయ్య గారు సొంతంగా మేనమామ మీకు, అంతే కదా? ఇది ఆయన చిన్న వయసులో. సో అయితే హ్యాపీ, చాలా హ్యాపీ అమ్మా. హ్యాపీ హోమ్ లో హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాము. వాళ్ళు మాతో ఉండడం అట్లే ఉంటారు, మేము కూడా వాళ్ళతో అట్లాగే ఏం కావాలన్నా అది చేస్తాం. సూపర్. ఇట్స్ నాట్ ఓల్డ్ ఏజ్ హోమ్, గోల్డ్ ఏజ్ హోమ్. అది ఓల్డ్ ఏజ్ హోమ్ అని అసలు అనుకోము. అందరం రిటైర్మెంట్ అంతే. రిటైర్ అయ్యాము, మన ఇంటికన్నా ఇక్కడ సేఫ్ గా ఉందని ఇక్కడికి వచ్చేసాం అంతే. అట్మాస్ఫియర్ కూడా ఉంది. మేము కూడా క్రియేట్ చేసుకుంటాం, అవేం పాడైపోకుండా వాటికి కావాల్సిన చూసుకుంటా చేసుకుంటాం. ఎలా ఉందండి కాకతీయ హ్యాపీ హోమ్? రిటైర్మెంట్ హోమ్, హ్యాపీ హోమ్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. నేను ఎన్నాళ్ళైంది వచ్చి? 2 years అవుతుంది మేడం. 2 years అవుతుంది. ఓకే. ఎలా ఉంది 2 years నుంచి? ఏం గమనించారు ఇక్కడ? ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఎవరైనా రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. రావాలనుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఓన్లీ తింటాము ఉంటాం కాదు, యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. నేను రోజు 8:30 to 9:30 పారాయణం చేపిస్తాను. ఓకే. ఇక్కడే ఈ హాల్లోనే. మళ్ళీ 9:30 to 10:30 మెడిటేషన్ చేపిస్తాను మేడం. మళ్ళీ ఈవినింగ్ కూడా 4:30 to 5:30 వరకు 1 hour మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల మెడిటేషన్ చేపిస్తాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆలోచనలు తగ్గించుకుంటేనే కదా ఆరోగ్యం బాగుంటుంది కదా. అలా అని కూర్చోబెట్టుకుని వస్తున్నారు. చాలా చాలా అండి. నేను వచ్చినప్పటికే ఇప్పటికే చాలా ఇంప్రూవ్ అయింది. హ్యాపీగా ఉన్నాం మేడం. అందరినీ కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాను. నేను హెల్ప్ చేస్తానికి కూడా ఒక పార్ట్, నేను వస్తానికి ఒక పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో కూడా వచ్చాను. ఏమో చెప్పలేను మేడం. 2 అబ్బాయిలు నాకు. వచ్చాను వస్తాం అయితే అమ్మకి ఎక్కడ సంతోషంగా హ్యాపీగా ఉంటుందో ఉండాలని ఉంచారు. నాకు ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతా. అంతే చెప్పలేం కదా మేడం కరెక్ట్గా ఇట్లా. నమస్తే అండి, బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. 2.5 months అయింది. నాకు 3 డాటర్సే. ఎల్డెస్ట్ డాటర్ ఇస్ ఇన్ బాంబే అండ్ మిగతా 2 డాటర్స్ ఏమో స్టేట్స్ లో ఉంటారు. ఇక అందుకని నా ఎల్డెస్ట్ డాటర్ షీ సా ఇన్ ది గూగుల్లో చూస్తారు కదా, చూసి షీ సెలెక్టెడ్ మీ ఇయర్. కొన్ని రోజులు నేను నా వైఫ్ ఉన్నప్పుడు నేను బాంబేలో ఉండింటి, ఎందుకంటే ఆమెకు ట్రీట్మెంట్ చాలా అవసరం ఉండే అప్పుడు.
దానికోసం ఉండి 1.5 year అక్కడ ఉన్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కరిని వాళ్ళ సింగిల్ అక్కడ ఉండాలి. వాళ్ళు మార్నింగే దే బోత్ విల్ గో ఫర్ జాబ్స్. సో టిల్ నైట్ ఐ హ్యావ్ టు స్టే అలోన్ అగైన్. నేనేమన్నీ పెట్టుకొని తినాలా అంటే వాళ్ళకి ప్రాబ్లం కదా అని దే డిసైడెడ్ టు స్టే అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. నేను బ్యాంక్ ఆఫీసర్ అండి, యూనియన్ బ్యాంక్లో స్కేల్ 2. విజిటెడ్ ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్. ఎల్టీసీలో అన్ని మ్యాక్సిమం టూర్ చేశాను అప్ టు ఎండ్ ఆఫ్ అవర్ ఇండియా. తర్వాత స్టేట్స్ కూడా పోయి వచ్చాము. మా మిస్సెస్ ఉన్నప్పుడు మా పిల్లలకు డెలివరీస్ కోసం పోయేది ఉంది కదా, 6 months ఉండి వచ్చేవాళ్ళం. హ్యావ్ ది ఎంటైర్ కంట్రీ, ఆల్ ది కంట్రీస్ హ్యావ్ సీన్, నథింగ్ టు సీ మోర్ ఇంక్లూడింగ్ నయాగరా ఫాల్స్. కెనడా కూడా పోయి నయాగరా ఫాల్స్ కూడా చూసి వచ్చాం. ఇక్కడ బాగుంది అయితే ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటానండి టిల్. ఒకటే ఏంటంటే కాలరెక్కలాడంగా దేవుడు తీసుకుపోవాలని రోజు ప్రార్థిస్తాను దేవుడిని, అంతే. అంత తప్ప ఇంకేం లేదు. ఇక్కడైతే బాగుందండి. ఆమె అట్మాస్ఫియర్ గాని అంతా. అట్మాస్ఫియర్ బాగుంది, ఫుడ్ బాగుంది. మార్నింగ్ 6:30 దే గివ్ us a cup of coffee. Again 8 o'clock బ్రేక్ఫాస్ట్. ఓకే. బ్రేక్ఫాస్ట్ డైలీ 1 వెరైటీ ఇస్తారు. మధ్యాహ్నం అగైన్ 12:30 లంచ్. ఓకే. 4 o'clock అగైన్ టీ విత్ సమ్ స్నాక్స్. అబ్బో. చెప్తున్నా కదా, వెరీ కంఫర్టబుల్. అండ్ అగైన్ 6 or 7 o'clock అగైన్ నైట్ డిన్నర్. మధ్యాహ్నం పెరుగిస్తారు, రాత్రి మజ్జిగ ఇస్తారు. ఇంకేం కావాలండి, అదే కదా. అది కంఫర్టబుల్. సో దట్ వే ఐఎమ్ హ్యాపీ హియర్. అందరూ ఫ్రెండ్స్ ఉంటారా ఇక్కడ? అంతే అదే. ఫ్రెండ్షిప్ అందరితో. అందే ఉంది. నేను డైనింగ్ టేబుల్ గారు మాట్లాడతాం, కింద వాకింగ్ చేస్తూ మాట్లాడతాం. థ్యాంక్ యూ. రైట్. కాకతీయ రిటైర్మెంట్ హోమ్ కిచెన్ ఇది. చూడండి ఒక్కసారి ఎంత బాగా నీట్ గా పెట్టుకున్నారో, చాలా హైజీనిక్ గా ఉంది. ఏది ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్రాపర్ గా ప్లేస్ చేశారు. ఫ్రిడ్జ్ లో కూరగాయలు అన్ని కూడాను చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నార్మల్ గా కిచెన్ లోకి ఎవరిని అలో చేయరు, బట్ వీళ్ళు మనల్ని అలో చేశారు. ఇంకొకటి మనల్నే కాదు, ఇక్కడ ఎవరైనా ఇమ్మేట్స్ ఉండే వాళ్ళ రిలేటివ్స్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు చూడ్డానికి కూడా లోపలికి అలౌ చేస్తారంట. అదే చెప్తున్నారు వాళ్ళు, పేరెంట్స్ చెప్తున్నారు, అంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు, మమ్మల్ని అలౌ చేస్తారు, మా వాళ్ళని కూడా అలౌ చేస్తారమ్మా, లోపలికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి. సో నీట్ గా ఉంటేనే కదా, ఆల్వేస్ ఇలా నీట్ గా ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు, లేకపోతే చేయరు కదా, మనకు తెలిసిన విషయం అది. ఇక ఒకసారి వాళ్ళు ఫుడ్ తింటున్నారు, మాట్లాడతాం రండి. ఎన్ని వెరైటీస్ చేశారో ఏంటో, ఎలా ఉంది ఫుడ్ అడుగుదాం. ఎలా ఉంది భోజనం చెప్పండి. భోజనం బాగుంది అదండి. ఏమేమి పెడతారు? రోజు 3 కర్రీ, ఒక వేపుడు, ఒక కర్రీ, ఒక చారు, పెరుగు. ఎన్నాళ్ళైంది మీరు కాకతీయ రిటైర్మెంట్ హోమ్ కి వచ్చి? మై హోమ్, మా హోమ్ 2 years అయింది. 2 years 2 years నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే అనొద్దన్నా, అన్న. సరే రిటైర్మెంట్ హోమ్ అమ్మా. ఓకే, నేను రిటైర్మెంట్ హోమ్ అంటే మీరు రిటైర్మెంట్ హోమ్ కూడా వద్దన్నారు. My home My అన్నారు. home. సరే, మీ home కాదు. ఇంట్లో కూడా ఎంత ఫెసిలిటీ ఉండదు, ఇక్కడ ఉంది అంత ఫెసిలిటీ ఉంది. మా సార్లు మంచోళ్ళు. మా సార్ కృష్ణమోహన్ సార్ కూడా మమ్మల్ని అడుగుతాడు, ఇంకా ఇంకేమన్నా కావాలన్నా, ఇంకేమన్నా చేయాలా, ఇట్లా బాగుందా, అట్లా బాగుందా, ఇంకేమన్నా చెప్పండి, నాకు ఐడియాలు ఇవ్వండి, చేసి పెడతాను అంటాడు. కానీ మాకు అన్ని ఫెసిలిటీ ఇచ్చిండు. మాకు అన్నీ మేము చెప్పిన కొన్ని వింటాడు, అన్నీ కూడా. సో ఇంకెంతకు మించి ఇంకేం కావాలి సార్ మాకు అని మేమంటాం. మా కొడుకులు కూడా ఇట్లా చూస్తారు, చూడాలని మీరు ఇట్లా చూస్తారు. కానీ మా ఇష్టంతో మేము ఇక్కడికి వచ్చినాం. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, మరి ముగ్గురు. ఎందుకంటే వాళ్ళు బిజీ ఇక వాళ్ళ స్టడీ, వాళ్ళ జాబు వాళ్ళకే అయిపోతుంది. ఇంట్లో 4 గోడల మధ్యలోనే ఉండాల్సి వస్తుంది అనేసి ఇక్కడ ఓపెన్ గా ఉండొచ్చు మంచిగానే, అందరితో వాకింగ్ అన్ని మంచిగా ఉంటాయి అని. ఇన్ని ఫెసిలిటీస్ ఓకే, అన్ని మాకు 15 days కి ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది సార్. బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఈసీజీ అన్ని చెక్ చేస్తుండు సారు. అన్ని కృష్ణమోహన్ సారు మంచిగా చూస్తాడు. కిషోర్ సార్ కూడా మొత్తం అన్ని మమ్మల్ని మంచిగా ఇట్లా అని అన్నారండి, మంచిగా ఫ్రెండ్లీగా. ఏమమ్మా యాక్టివ్గా ఉండాలి, సీరియస్ ఎందుకు, అట్లా ఇట్లా అని మంచిగా మాట్లాడిపిస్తారు, మంచిగా ఉంటారు. మాకు ఎక్కువ ఏంటంటే వాళ్ళు మాతో కొంచెం 5-10 minutes మాతో ఓపెన్గా క్లోజ్గా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉండడం, అదే మాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎలా ఉంది చెప్పండి, భోజనం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. హోమ్ ఎలా ఉంది? బాగుందమ్మా, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. అక్కడ లేవా అండి ఇట్లాంటి? ఇక్కడ అమ్మాయి ఉంటది, అమ్మాయి దగ్గర ఉంటున్నా. తమ్ముడు తీసుకొచ్చిండ్రు, మంచిగా అనిపిస్తుంది. పిల్లలు ఉన్నారు నాకు, కానీ వాళ్ళ బిజీ వాళ్ళకు. నేను మా ఇల్లు ఉన్నది, వండుకొని తినలేను. అయితే ఒకసారి పడ్డా ఇంట్లో, భయం అయింది మధ్యరాత్రి. అందుకొరకు ఇక్కడ మా ఆయనలో చూసినాం, మీదే చూసే పిల్లలు వెతికి తీసుకొచ్చిండ్రమ్మ. మంచిగా ఉందమ్మా. కృష్ణమోహన్ సార్ దేవుడు, కిషోర్ సార్ కూడా ఒక తోబుట్టులాగా, తండ్రిలాగా చూస్తాడమ్మా. అందరు బాగానే.
అన్ని మాకు మంచిగా పోబుద్ది 2 years అయింది. ఇంటికి పోవాలంటేనే ఇదవుతుంది. ఇక్కడే ఉంటారు ఇంకా పొద్దు అంటే ఇక పెద్ద మనిషిని అయినా నన్ను ఆయన ఎప్పుడు రమ్మంటాడో ఏ టైం ఇట్లా వస్తుందో అమ్మ తెలియదు. ఏం కాదు మంచిగా ఉండాలి మీరు మంచిగా ఉంటారు ఏం కాదు తినండి, మంచిది మంచిగా ఉంటే ఏం కాదు సరేనా ఆ. అమ్మ. సరేనా మళ్ళీ వస్తా ఏడవకూడదు. అంతేనా ఏడవట్లేదు అయితే సూపర్ ఆనంద బాష్పాలని చెప్పి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకతీయ గోల్డ్ ఏజ్ హోమ్ అండ్ రిటైర్మెంట్ హోమ్ రన్ చేస్తున్నటువంటి ఇద్దరిలో ఒకరైన కిరణ్ కుమార్ గారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. చాలా అద్భుతమైనటువంటి రిటైర్మెంట్ హోమ్ అండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. గతంలో నేను వచ్చి చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకే. చాలా డెవలప్ చేశారు యాక్చువల్లీ మీరంతా కూడాను. గ్రీనరీ అయితే ఇంకా అసలు ఒక రేంజ్ లో డెవలప్ చేశారు. సో ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఇలా అంటే ఇంత మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ చాలా తక్కువ పేమెంటే తీసుకుంటున్నారని విన్నాను నేను. అప్పుడు ఎంత ఉందో సేమ్ అంతే ఉంది ఇప్పటికీను. ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ కెపాసిటీ చాలా తక్కువ ఉండేను. రెస్పాన్స్ పేషెంట్ వీళ్ళ దగ్గర ఉండి ఓల్డ్ ఏజ్ పీపుల్ దగ్గర ఉండి రిక్వెస్ట్ వచ్చిండే అనమాట. కొంచెం లాట్ ఆఫ్ నీడ్ ఉంది వాళ్ళకు ఫ్రెండ్స్కి. అట్ ద సేమ్ టైం నా ప్రాక్టీస్లో కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట, మేము కూడా ఒక రూమ్ బుక్ చేసుకుంటాము ఇప్పుడు కాకపోయిన తర్వాత మేము ఓల్డ్ ఏజ్. డాక్టర్ కదా? నేను డాక్టర్ చేశాను. సో రిక్వెస్ట్ ఉంది వాళ్ళ దగ్గర ఉండి కాబట్టి ఎక్స్పాండ్ చేయాలని ఆలోచన వచ్చిండే అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 50 ఇన్మేట్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ క్లోజ్ ఊరు నుంచి కానీ వాళ్ళందరూ వచ్చి చూసినప్పుడు అదే మెచ్చుకుంటా ఉంటారు. గ్రీనరీ ఎక్కువ ఉంది, నేచురల్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఉన్నాయని. సో అందరూ అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పాండ్ చేద్దామని డిసైడ్ చేశాను నేను కృష్ణమోహన్. సో ఇప్పుడు హ్యాపీ అండి ఇక్కడ అందరూ? బహుశా మీరు అందరితో మాట్లాడి ఉంటారు, నేను హ్యాపీ అని చెప్తే బాగుండదు. బహుశా వాళ్ళ దగ్గర ఉండే డైరెక్ట్ ఫీడ్బ్యాక్. మేమైతే ఉన్న ఇన్మేట్స్ కూడా అందరూ అంత ఎడ్యుకేటెడ్, మంచిగా రిచ్ ఫ్యామిలీస్ నుండి వచ్చారు. అందరూ మంచిగా దే ఆర్ వెరీ కోఆపరేటివ్ అండ్ ఐ థింక్ వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా మా సైడ్ కూడా ఇంకేమైనా చేయాలి వాళ్ళు ఇంకా హ్యాపీ అని చెప్పి కూడా అప్పుడప్పుడు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే మెడిటేషన్ రూమ్ కట్టించాము. ఫెస్టివల్స్కి పర్టికులర్ శ్రీరామనవమికి కళ్యాణం చేపిస్తాము. ఎనీ రిలీజియస్ అకేషన్ ఉన్నా కూడా వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేసేటట్టు మీరు రెగ్యులర్ గా వస్తుంటారా? వస్తుంటాను వీక్లీ ప్రాక్టీస్ ని ఇది ఎట్లా మేనేజ్? నేను తక్కువ వస్తుంటాను, కృష్ణమోహన్ ఎక్కువ వస్తాడు. కిషోర్ ఉంటాడు ఆల్మోస్ట్ 24 hours 24/7. సో ఫస్ట్ మ్యాన్ ఆఫ్ కాంటాక్ట్ అతనే. తర్వాత దెన్ విజిటింగ్ సిస్టర్ కూడా అన్నమాట 24 hours ఉంటుంది ఇక్కడే. నీడ్ ఉంటే కనుక ట్యాబ్లెట్ సప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి అవసరం బట్టి డాక్టర్ వస్తారు. ఆల్మోస్ట్ ఎవరో ఒకరు వస్తూ ఉంటాం ఇక్కడికి. నీడ్ ఉంటే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ మేము ఇక్కడే చూస్తాం. నియర్ బై హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. నిజంగా ఏమైనా నీడ్ ఉంటే కనుక అంబులెన్స్ షిఫ్ట్ చేస్తాం. ఎలాగో మీరు ఉంటారు కదా వెంటనే రావడానికి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాకతీయ రిటైర్మెంట్ హోమ్ ని రన్ చేస్తున్నటువంటి కృష్ణమోహన్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనే ఫౌండర్ కూడా. ఒకసారి ఎంతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు కృష్ణమోహన్? యా ఫైన్ అండి. ఆఫ్టర్ 2.5 years మళ్ళీ మనం కలుస్తున్నాము. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తోందండి నాకు. గ్రీనరీ విషయంలో కావచ్చు, తర్వాత కొత్తగా ఇప్పుడు గోశాల కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. తర్వాత చాలా రూమ్స్ కూడా ఎక్స్టెండ్ చేసేసారు. నెక్స్ట్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ అప్పుడు కూడా ఉందనుకోండి, బట్ ఇప్పుడు కూడా ఉంది. తర్వాత గెస్ట్ రూమ్ అని సపరేట్ గా ఇప్పుడు చూసాను నేను, అంతకు ముందు చూడలేను, అది లేదు. సో ఇవన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా పెరిగిపోయారు గతం కంటే. అంటే మనం ఒక మాట అనుకోవాలండి, ఓల్డ్ ఏజ్ హోములు లేకపోతే ఇట్లాంటి ఆర్ఫనేజెస్ పెరగకూడదు, రావద్దు అని కోరుకోవాలి. సేమ్ టైము ఎవరికన్నా ఇబ్బంది కలిగినప్పుడు, లేకపోతే ఎవరు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్నా కూడా వేరే దేశాల్లో ఉంటారు, వీళ్ళకి వెళ్ళడం ఇష్టం ఉండదు.
అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి హోమ్స్ రావాలి అని అనిపిస్తోంది చూస్తుంటే. అవును మేడం. అప్పటికిప్పుడు ప్రైస్ కూడా ఏమి తేడా లేదు అని చెప్తున్నారు. బాగానే వర్కౌట్ అవుతుందా? మీకు అంత తక్కువ ప్రైస్ పెట్టారు, చిన్న ఏజ్ లోనే పెట్టారు ఓల్డ్ ఏజ్ హోమ్, నేను అప్పుడే అన్నాను ఆ మాట. అవును మేడం. బట్ ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది, చేంజ్ ఎలా అనిపిస్తోంది చెప్పండి. 2.5 years బ్యాక్ మేము ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు వచ్చినప్పుడు మేడం చాలా తక్కువ రూమ్ కెపాసిటీ ఉంది. కరెక్ట్. తర్వాత వన్స్ మీరు చూపించిన తర్వాత కొంచెం రీచ్ అయింది పబ్లిక్ కూడా. అంటే చాలా మందికి ఈ ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఉందని తెలియదు. ఈవెన్ మేము కూడా పెట్టిన తర్వాత దీన్ని పబ్లిక్ లెక్క తీసుకెళ్ళలేకపోయాం. అంటే ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది అంటే మేము ఒక ఇంటెన్షన్ తో ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాం. ఓల్డ్ ఏజ్ లో ఏ ఫెసిలిటీస్ కావాలో మేము ప్రాక్టికల్ గా చూసి మేము దాన్ని బేస్ చేసుకొని పెట్టాం మేడం. పెట్టిన తర్వాత అన్ని రూమ్స్ ఫిల్ అయిన తర్వాత వాళ్ళ నీడ్స్ ఏ ఉన్నాయని కూడా కొత్తగా మాకు తెలిసింది. వన్స్ ఒక 30-40 మెంబర్స్ వచ్చిన తర్వాత రూమ్స్ కొన్ని ఎక్స్టెండ్ చేసినాం. 50 కెపాసిటీ ఒక 2 years ఆల్మోస్ట్ వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లాగా రన్ అయింది మేడం. అంతా చాలా మంది రావడం. తర్వాత వాళ్ళు యోగా హాల్ అన్నారు మెడిటేషన్ కోసము, కొంచెం స్పిరిచువాలిటీ కోసం టెంపుల్స్, ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ చేసినాం. మెడికల్ రిలేటెడ్ హెల్త్ చెకప్స్ అనుకోండి, మంత్లీ ఎవరో ఒక టెక్నీషియన్ పిలిపించి హెల్త్ చెకప్స్, వాళ్ళకి మెడిసిన్స్ అప్లై చేయడము, ఎవ్రీథింగ్ అప్డేట్ అయినాం మేడం. అప్డేట్ అయిన తర్వాత కొంతమంది కొంచెం ఏజ్ తర్వాత సిక్ అవ్వడము, లేకుంటే ఏదైనా మెడికల్ ఇష్యూ వచ్చినప్పుడు బెడ్ రిడన్ అయితే నెక్స్ట్ ఏంటంటే మేము ఒక రీహాబ్ కూడా స్టార్ట్ చేసినాం మేడం. సిటిజన్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది మన నల్లగండ్ల దగ్గర, 25 beds. అక్కడ కంప్లీట్ బెడ్ రిడన్ మేడం. ఇక్కడ బెడ్ రిడన్ సిక్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. సిక్ ఉన్న వాళ్ళందరినీ అటు షిఫ్ట్ చేస్తాము. అక్కడ కంప్లీట్ గా హాస్పిటల్ ఫెసిలిటీ లాగానే ఉంటుంది. రౌండ్ ద క్లాక్ ఫిజియోథెరపిస్ట్, మెడికల్ డిఎంఓస్ అందరూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ A to Z ఉన్నాయి మా దగ్గర. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఇవన్నీ మేము చూసి తెలుసుకుందాం మేడం. అది కూడా రీహాబ్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక కాజ్ ఏమంటే మేడం, ఈ మధ్యలో మాకు ఎవరైనా సిక్ అయితే రీహాబ్ పంపిస్తున్నాం, వాళ్ళు అక్కడ పర్ డే 8,000 to 10,000 ఛార్జ్ చేస్తున్నారు. అంటే పర్ మంత్ lakhs లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు, బెడ్ రిడన్ అయిన వాళ్ళకి చేసుకోలేకపోతున్నారు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది మేము ఎట్లా బడ్జెట్ లో తీసుకొచ్చినాము, రీహాబ్ ను కూడా అదే బడ్జెట్ లో తీసుకెళ్లాలని మేము అది స్టార్ట్ చేసినాం మేడం. అక్కడ చాలా మినిమల్ ఛార్జెస్, రీహాబ్ లో కూడా డే వైజ్ ఉంటుంది. కంప్లీట్ బెడ్ రిడన్ వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఇప్పుడు రూమ్స్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి కూడా. కొంతమంది ఎవరన్నా ఎల్డర్ పీపుల్ ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడన్నా వెకేషన్ వెళ్ళాలి ఒక 1 week 10 days, పెద్దవాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేరు, వాళ్ళు కూడా 1 week 10 days కూడా సర్వీస్ ఇస్తున్నాం. ఉండడానికి వదిలిపెట్టి వెళ్ళచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం సిటీలో కావాలంటే నల్లగండ్ల దగ్గర ఉన్న మా దగ్గర ఒక 4 rooms ఉంచాం వాళ్ళ కోసం. అంటే ఎల్డర్ కేర్ ఉంటది, వాళ్ళకి ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. 1 week తర్వాత 10 days తర్వాత వచ్చిన తర్వాత తీసుకెళ్లొచ్చు. ఇలాంటి సర్వీసెస్ అంతా మేము ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తెలుస్తున్నాయి. ఏం ఓల్డ్ ఏజ్ నీడ్స్ ఏముంది అసలు అన్ని తెలిసిన తర్వాత దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేసినాం మేడం. దాన్ని బట్టి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మేము డెవలప్ చేసినాం. మీరే 2.5 years తర్వాత చూస్తున్నారు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చేంజ్ చేసి ఒక రకంగా మేము కూడా నేర్చుకున్నాం మేడం, చాలా నేర్చుకున్నాం. ఈవెన్ ఇప్పుడు మేము వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తున్నాం మేడం. రిటైర్మెంట్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ నీడ్ చాలా ఉంది మేడం, చాలా హ్యూజ్. మాకు ఇప్పటికి కూడా డైలీ 10 to 15 calls వస్తాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కోసం. ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఏమవుతుందంటే ప్రాపర్ సర్వీస్ లేదు మేడం, ఫుడ్ లో క్వాలిటీ ఉండదు. వాళ్ళకి కావాల్సింది మేడం ఫుడ్, మంచి ప్రేమ మేడం, మాట్లాడాలా. వాళ్ళ కంప్లైంట్ ఏదైనా, చిన్న పిల్లలు ఎన్ని కంప్లైంట్ చేస్తారు, నేను ఇక్కడ అబ్జర్వేషన్, వాళ్ళు కూడా అన్ని కంప్లైంట్ చేస్తారు. పిల్లల కంప్లైంట్ మనం హ్యాపీగా వింటాం, పెద్దవాళ్ళ కంప్లైంట్ వచ్చేసరికి విసుకుంటాం. ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేసి కంప్లీట్ ఇక్కడ నాకు టీం మేడం, నేను కిషోర్ గారిని ఉన్న వాళ్ళంతా చాలా వాళ్ళ వల్లనే మాకు ఎంత నేమ్ వచ్చింది. ఇప్పుడు కూడా మేము చెప్తాం టీం వర్క్ ఇది కంప్లీట్ గా. వాళ్ళందరూ హార్డ్ వర్కర్స్, రౌండ్ ద క్లాక్ ఇక్కడే ఉంటారు. 22 members స్టాఫ్ ఉన్నారు, 22 members రెసిడెన్స్ ఇక్కడే మేడం. అందరూ ఇక్కడే ఉంటారు, అందరికి స్టాఫ్ క్వార్టర్స్ ఉంది బయట, అందరూ అదే. అట్లా వేరే ఎవరైనా రిటైర్మెంట్ హోమ్ కట్టుకొని పెడతామన్నా కానీ మేము గైడ్ చేయగలుగుతాం మేడం. ఎందుకంటే మేము ఈ ఇండస్ట్రీలో ఉన్నాం, మేము కాంపిటేటర్ లాగా ఫీల్ కాము. ఇలాంటి సర్వీస్ ఇండస్ట్రీస్ చాలా అవసరం హైదరాబాద్కి. కనీసం ఒక 500 rooms కట్టినా ఫిల్ అవుతుంది. కానీ వాళ్ళకి ఈ టైప్ సర్వీసెస్ ఇవ్వాలి. సర్వీస్ ఇస్తే డెఫినెట్లీ ఉంటుంది మేడం, అదొక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మేము ఆ సాటిస్ఫాక్షన్ నిజంగా ఫీల్ అవుతున్నాం. గుడ్ అండి, సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.